చుక్కలాంటి సుందరుడోయమ్మ ఇద్దరి భార్యల వీరుడు మల్లన్న. ఆ అక్కలకు తమ్ముడు మల్లన్న అవులేశ మంతుడు మల్లన్న. చల్లని వాడు రాజు మల్లన్న చల్లని వాడు మైలారడా స్వామి చల్లని పేరు గల చిన్న మల్లన్న లింగమైన రావు మైలారడా నీవు లింగమైన వస్తే రాజు మల్లన్న నిన్నేరుకుందుకు మైలారడా. అమ్మర బాబో మావురా ఎల్లమ్మ తల్లిర బాబో మావురా ఎల్లమ్మ. తెల్లదీరె గట్టినది మల్లెలోడి పోసినదా సూరుండి పట్టినది సుక్కబొట్టు పెట్టినది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఇక్కడ సరూనగర్ లో ఒగ్గు ముత్యాల గారి బృందంతో ఉన్నాము. ఇక్కడ ఏంది విశేషం అనుకుంటున్నారా? మనకు తెలుసు ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్. ఇంకా డిసెంబర్ 14 అనగానే గుర్తొచ్చేటి సట్టేడు వారాలు సట్టి. మనకందరికీ తెలిసిన విషయం. కుర్మ కొల్లోల ఇంట్లో మనకి మల్లన్న కొలువైన వాళ్ళకి ఈ రోజు నుంచి మల్లన్న పండుగలు, మల్లన్న జాతర అన్నట్టు ప్రతిరోజు ఇంట్లో ఉత్సవాలతో పాటు నిత్య దీపారాధన, మల్లన్న బండారు పూజలు జరుగుతుంటాయి. మరి ఈ మల్లన్న బండారు పూజలు ఎవరెవరు చేస్తారు, ఎలా చేస్తారు, అసలు మల్లన్నను కొలిచేవారు ఏ విధంగా ఈ సట్టేడు వారాలు ఆచరించాలనో ఈ ఒగ్గు ముత్యాల గారిని అడిగి తెలుసుకుందాం. మరి నమస్తే అన్న. మీరు ఈ సట్టేడు వారాలు సట్టి అంటే ఏంది అసలు? అంటే సట్టి అంటే మల్లన్న అప్పుడు మా అక్క కూడా పోయాడు. మా అక్క కూడా పోయి బండారు తెచ్చి మన కుమ్రేలి కాడ కళ్యాణం చేసుకున్నాం. మళ్ళా అక్క ఎల్లమ్మ దీవనార్థి పెట్టింది, తమ్ముడా నువ్వు బండారు తేవాలి, నీతోటి బండారు ఊటమంతా ఉందని చెప్తే అప్పుడు మా అక్క కోటకి వెళ్ళిపోయింది అన్నట్టు. మల్లన్న వెళ్ళిపోయి బండారు తీసుకొని వచ్చి కుమ్రేలి కాడ పెద్ద పట్నం అని పెద్ద పటం వేస్తారు. పటం వేసి ఇక పటంలో మల్లన్న స్వామి వస్తాడు. ఇక మా ఒగ్గోలతో పెద్ద పటం వేపిస్తారు. మల్లన్న స్వామి కథ అవన్నీ పూజలు జరుగుతాయి. అయితే ఇంతకు మనకు మల్లన్న స్వామి పూజలు జరిగే ముందు ఎవరైనా సరే మల్లన్న పాటతో మొదలెడతారు. మరి మీరు కూడా మీ నోటి నుండి ఒకసారి మల్లన్న పాటతోని విందాం అనుకుంటున్నాం. మల్లన్న పాట పాడమంటావా? ఆ మల్లన్న అదే చుక్కలాంటి సుందరుడోయమ్మ ఇద్దరి భార్యల వీరుడు మల్లన్న. ఆ అక్కలకు తమ్ముడు మల్లన్న అవులేశ మంతుడు మల్లన్న. ఆ కుమరెల్లి గట్టల్ల మల్లన్న కోలాట కాడాపు మల్లన్న. ఆ గంగరేగు ఎట్టంట మల్లన్న ఘనమైన పూజలు మల్లన్న. ఈ పూల ఇరవలక మల్లన్న పలగానే శృంగారం మల్లయ్యో. ఎదురు గజ్జలాగులు మల్లన్న ఎగుతుండు మోగుతుండు మల్లన్న. ఎదురు గజ్జలాగులు మల్లన్న ఎగుతుండు మోగుతుండు మల్లన్న. బతుకమ్మ బండారు మల్లన్న భక్తితోడ పూజాలే మల్లన్న. ఒంటిరా గోలాలు మల్లన్న ఉరగొమ్ము సూలమంట మల్లన్న. సాక్షేడు వారాలు మల్లన్న నిత్యవేడు పూజలాట మల్లన్న. గండాలు తప్పోతే మల్లన్న నీకొండ బోనాలు మల్లన్న. కొత్తకుండ తెచ్చినావు మల్లన్న కొరితోడి బోనాలు మల్లన్న. బండారు పూజాలు మల్లన్న భక్తితోడ చేసినావు మల్లన్న. ఈ ఒగ్గు కళ అనేది మీకు ఎవరి ద్వారా వచ్చింది అన్నట్టు? మా నాయన ఎల్లే
మా నాయన ద్వారా. మీది. మా నాయన తర్వాత మా అన్న మాదే. ఉమ్. మా అన్న తర్వాత మా పిల్లలు కూడా ఇదే పని చేస్తారు. ఇదే పని చేసుకుంటున్నారు. అంటే అప్పుడు- మీ నాయన ద్వారానే మీరు నేర్చుకున్నారు ఆ, అన్నట్టు. మా నాయన ఈ పని ఎవరైనా చేయొచ్చా? అంటే వేరేళ్ళు చేసేది ఉండదు. ఉమ్. మా కుర్మోళ్ళది అంటేనే ఉంటది అన్నట్టు. కుర్మోళ్ళు గొల్లోళ్ళే చేస్తారు. కుర్మూలు గుళ్ళలో ఒగ్గు వేసుకుంటారు. తనం అనేది కుర్మోళ్ళు గొల్లోళ్ళే చేస్తారండి. వేరేళ్ళు చేయరు. వేరేవాళ్ళు చేయరు. వేరేళ్ళు చేసేది ఉండదండి. ఈ ఒగ్గు కళ అంటే ఏంది అసలుకి? చాలా మందికి ఒగ్గు కళ ఇప్పుడు నేర్చుకోవాలనేది వంశపార్యంగా వస్తుందా, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవచ్చా, ఎవరైనా నేర్చుకోవచ్చా? ఈ ఒగ్గు కళ అంటే ఒక కళ. ఉమ్. ఈ కళ ఎవరంటే వాళ్ళు నేర్చుకునేది కాదు. ఉమ్. మన గొల్లలు కుర్మలు నేర్చుకునేది. మన తాతలు తరతరాల నుంచి మా తండ్రులని మా తాతలను చూసి నేర్చుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు మీరు సిగుర్ల ముత్యాల గారి పుత్రుడు. ఆ. అంటే కుమారులైన మీరే నేర్చుకుంటారా? అంటే ఇక మీ తర్వాత మళ్ళీ మీ కుమారులే మా అంటే మీ వంశపార్యపర్యంగా నేర్చుకుంటారా ఇది మొత్తము? మా కులస్తులు ఎవరైనా గొల్ల కుర్మలు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఉమ్. అలా మా తండ్రి నుంచి మేము నేర్చుకున్నాము. ఉమ్. మా నుంచి మళ్ళీ ఇతరులకు నేర్పిస్తాం. మీ నుంచి మీ ఇతరులకు నేర్పిస్తారు. నేర్పిస్తాం. అంటే ఇప్పుడు ఈ ఒగ్గు కళలు అనేది ఏమేమి చేస్తారు, ఏమేమి పండుగలు చేస్తారు, ఎవరి పండుగలు చేస్తారు? ఈ ఒగ్గు కళలు అంటే మల్లన్న పండుగలు, ఎల్లమ్మ, పోచమ్మ, బీరప్ప స్వామిని, ఉమ్. మైసమ్మ, ఉప్పలమ్మ వీళ్ళ పండుగలు మేము చేస్తాం. అయితే అసలు ఈ సట్టి అంటాం మనం. ఈ సట్టి అనేది ఎవరెవరు చేస్తారు, ఏ కులస్తులు ఆచరించాలి అసలు? ఈ సత్య అంటే ఎట్లొచ్చిందంటే అలనాడు మల్లన్న దేవాన దేవతలందరూ వీపుతోడు లగ్గమారారు. పారేనాం బందేనాం నేను మక్క కోటకి వెళ్ళిపోతే బండారు కొమ్మ తీసుకొస్తాని అలనాడు మల్లన్న బండారు తీసుకొచ్చిండు. కాబట్టి ఇలానాడు మల్లన్న భక్తులు ఇంటి లోపల అఖండ దీపం వెలిగించి బండారు పూజలు చేస్తారు. ఈ బండారు పూజలు అనగా నిత్య దీపారాధన, ఒక పొద్దుతో ఉండడము, అలాంటి దాన్ని సట్టేడు వారాలు అంటారు. ఈ సట్టేడు వారాలు ఎప్పటి నుంచి మొదలైతాయి, ఎప్పటి వరకు చేస్తారు అసలు? ఈ సట్టేడు వారాలంటే డిసెంబర్ 14 నుంచి మొదలై మొదటి వారం కుమ్రవెల్లి లోపల సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారాన్ని మొదటి వారం అంటారు. ఆ వారం నుంచి 7 వారాలు ఉగాది వరకు జాతర జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సట్టేడు వారాలు ఇంట్లో ఆచరించి మళ్ళీ అక్కడ కుమ్రవెల్లికి వెళ్ళాక ఎలాంటి పూజలు చేస్తారు అన్నట్టు? అంటే ఈ యొక్క 41 రోజులు నిష్ఠతోటి స్వామివారి పూజలు చేసి మన కుమ్రవెల్లికి వెళ్ళిపోయి మల్లన్న స్వామికి బండారు సమర్పించుకోవడం గాని, బోనాలు చేయడం, పట్నాలు వేయడం, అక్కడ కుమ్రవెల్లి లోపల పాలు పట్టియడం జరుగుతుంది. అక్కడ కుమ్రవెల్లి లోపల చేస్తారు. అంటే ఎవరైనా వెళ్తారు, ఇప్పుడు చాలా మంది వెళ్తారు, దర్శనానికి వెళ్తారు, లేకపోతే ఎలా అయినా సరే చూడడానికైనా, కొత్తగా వాళ్ళు చూడడానికైనా వెళ్తారు. అలాంటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ బండారు సమర్పించాలా, లేకపోతే పట్నాలు వేయాలా, ఎలా అంటారు అసలు? అది మన మొక్కుబడి, మన భక్తి, దేవుని పైన భక్తితోటి చాలా మంది భక్తులు బండారు సమర్పించుకునే వాళ్ళు బండారు సమర్పించుకుంటారు అలా. అయితే ఇంకా ముందు మీ గురించి తెలుసుకునే పోయే ముందు ఒకటి మల్లన్న పాట, ఒక మల్లన్న పాట. స్వామి దిగు దిగురానా తండ్రి ఓ మల్లన్న, కొమర వెళ్ళి కొండ దిగిరావా మా మల్లన్న. ఉన్నవాడ ఒక్కడావు నీది ఊరు ఊరు మండపాలు, జగతికి చంద్రుడావు ఓ మల్లన్న, జంగమాది రూపమయ్య మా మల్లన్న. స్వామి పాలగొసల పట్టినవు నీవు పాసంత మాడినవా, కోడెనా గులబట్టి కోలాటాలేసినవా అయ్యా, ముసలి గోసుల బట్టి ఓ మల్లన్న, పూలంబు నిలిపినవా మా మల్లన్న. నీకు ఈ పులోన ఈరవల్కావు పల్క శృంగారమయ్యావు, నీవి మిరుగుడ్లు కోరములు, నీ మిరుగు మీసాలు, ముల్లె బండారు నీకు ఓ మల్లయ్యో, పొరగొమ్ము శూలమన్న మా మల్లన్న. సట్టేడు వారాలు నిత్య వేరు పూజలయ్యా, నీకు నిట్టేడు పూజలల్ల ఓ మల్లన్న, నిలువెల్ల బండారి మా మల్లన్న. అయితే మీరు ఎలా నేర్చుకున్నారు అసలు? మీకు ఎవరు నేర్పించారు ఈ ఒగ్గు కళ? నాకైతే ఈ ఒగ్గు కళ నేర్పించింది మా తండ్రి ద్వారా నుంచి నేను నేర్చుకున్నా. అంటే మీ తండ్రి ద్వారా, అంటే తనని చూసి నేర్చుకోవాలనిపించిందా, ఎందుకు తనకి తోడుగా ఉండాలనిపించిందా, ఎలా అసలు? తనను చూసి తోడుగా మనకి డాడెంబడి వెళ్ళే వాళ్ళు మనుషులు దొరకక మేము ఈ కళని ఎంచుకున్నాం.
అయితే మీరు ఇంతవరకు చదువుకున్నారు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్ కంప్లీట్ చేసి ఈ ఒగ్గు పని చేయాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే మాది ఈ తరం కాదు, మా డాడీ వాళ్ళ తాతల నుంచి ఇదే కళని ప్రార్థిస్తున్నారు. హ్మ్. ఇక అలానే నేను ఇట్లా ఈ కళని చేయాలని ఎంచుకున్నా. అంటే బీటెక్ చదివి అందరిలాగా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటారు అందరూ. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే బాగుంటది అనుకుంటారు. కానీ మీరు డిఫరెంట్ గా ఎంచుకున్నారు కదా, అసలు ఇది మొత్తము దేవుడి సైడే, ఒగ్గు కళాకారు సైడే. డిఫరెంట్ గా అంటే ఇది మా వంశపరంగా వస్తుందని కాబట్టి నేను ఈ కళని ఎంచుకున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్ అట్లా జాబ్ చేసుకుంటూ చూసి వాళ్ళని అరే నేను అట్లా వెళ్తే అని ఎప్పుడు అనిపించిందా మీకు? ఇప్పుడు అట్లా ఏం అనిపించలేదు ఇంతవరకు ఎప్పుడు అనిపించలే? ఎప్పుడు అనిపించలేదు. అట్లా బీటెక్ చేసి నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటే ఇప్పుడు అని అనుకున్నారా చిన్నప్పుడు ఇట్లా, లేకపోతే మా డాడీ అంటేనే ఈ కళనే రూపొందించుకోవాలనుకున్నారా? చిన్నప్పుడు ఏం అనుకోలే కానీ హ్మ్. ఇక మధ్య నుంచి ఇక డాడీ నుంచి కళ కంటిన్యూ చేయాలనుకున్నా. అంటే మీకు మొత్తం ఇప్పుడు మీరే చేస్తారా, లేకపోతే నాన్నగారితో సహా మీరు ఎలా చేస్తారు అన్నట్టు? మొత్తం నేనేం చేయ, ఇద్దరం కలిసి చేస్తాము. ఏ పని ఉన్నా హ్మ్. ఇద్దరం కలిసి వెళ్తాం, మేము కలిసి చేసుకుంటాం. కలిసి పండుగలు చేసుకుంటారు. ఏ కలిసి. పండుగలైనా సరే ఇద్దరు కలిసి చేసుకుంటారు. కలిసి చేస్తాం. అంటే మీకైతే మీ గురువు మొత్తం మీ నాన్నగారే అని చెప్పాలి ఇప్పుడైతే. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మా గురువు మొత్తం మా నాన్నగారు. మీ గురువు మొత్తం నాన్నగారే. ఆ. అంటే ఇప్పుడు ఏ ఒక్కోళ్ళకైనా గురువు ఉంటారా? ఇలాంటి ఒక్కళ్ళకైనా గురువు లేని మనం కళ నేర్చుకోలేము కదా. గురువు లేని కళ నేర్చుకోం. ఆ. అయితే మేము ఇప్పుడు మల్లన్న పండుగ చేయాలంటే ఎన్ని రోజులు ఉంటాయి అసలు? మల్లన్న పండుగలు ఎలా చేస్తారు అసలు? ఇప్పుడు మనం ఎవరే కానీ మన ఇంట్లో మల్లన్న పండుగ చేసుకోవాలంటే ఒక వారం రోజుల ముందు స్వామికి మైలలు తీసుకొని ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత ఒక రోజు ముందు గంగా స్నానం పోయిన తర్వాత తెల్లారి కళ్యాణం అవుతుంది. అది మల్లన్న సంపూర్ణ కళ్యాణం పండుగ అంటారు. హ్మ్. ఉమ్. అంటే ఈ పండుగలో దేవుడు రావడం అలాంటివి ఏదన్నా ఉంటాయా? పూజ కట్టడం అలాంటివి ఏమైనా ఉంటాయా మీ ఒగ్గు కళాకారులు? ఒక పూజ కట్టుకొని మనకి పూనకాలతోటి గంగ స్నానానికి పోతాము. మళ్ళీ తెల్లారి మల్లన్న స్వామి పాలు పట్టించేది ఇట్లా దేవుడు వస్తాడు. ఉమ్. అంటే ఆ దేవుడు రావడం అనేది, దేవుడు చెప్పడం అనేది అన్ని మీరు చేస్తారా మీ నాన్నగారు అలా? అంటే ఇక ఇప్పుడు నేను ఇట్లా చేస్తా, మల్లన్న స్వామి పాలు పడతా, హ్మ్. అట్లా దేవుడు వస్తాడు నాకు. మీకు అంటే ఏదైనా తండ్రి ద్వారానే నేర్చుకుంటారు ఈ వృత్తి ఏ మొత్తం. విద్యనైనా తండ్రి. అయితే మీరు పోషమ్మ పండుగ, మైసమ్మ పండుగ అని చేస్తారు అంటున్నారు. అంటే ఈ పోషమ్మ పండుగ, మైసమ్మ పండుగ ఎన్ని రోజులు ఉంటాయి ఏ దేవుడు అయినా సరే పండుగలు? ఏ దేవునివైనా ముందు రోజు గంగ స్నానం చేసుకొని తెల్లారి దేవునికి కళ్యాణం చేయాలి. దేవునికి కళ్యాణం చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు చెప్పారు ఇప్పుడు 7 వారాలు మల్లన్నకు నిత్య దీపారాధన చేశారు. అసలు బండారు విశిష్టత ఏంది? మళ్ళీ అసలు బండారు విశిష్టత ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు దేవాన దేవతలందరూ వీపుడితో లగ్గమారింది. మల్లన్న ఒక్కడే పట్టుబడి నేను మక్కకోటకి వెళ్ళిపోతా, బండారు కొమ్ము తీసుకొని వచ్చి బండార్ల బాసంట మారుతానని చెప్పి అలనాడు మల్లన్న తురుకలను మోసం చేసి ఈ బండారు కొమ్ము తీసుకొని వచ్చి లగ్గం ఆడినందుకు మల్లన్న భక్తులకి అందరికి ఈ బండారు దంచుకుంటే నయం అవుతుందని నమ్మకం. అంటే బండారు పెట్టుకోవడం అసలుకి ఏందన్నారు? బండారు పెట్టుకుంటే ఏ రోగాలైనా పోతాయంటారా? మల్లన్న స్వామిని తలుచుకొని మన సంకల్పం మనసు లోపల అనుకొని మనం బండారు పెట్టుకున్నట్టుకుంటే ఎలాంటి రోగాలైనా నయమైతాయి. ఎలాంటి రోగాలైనా నయమైతాయి. అంటే ఇప్పుడు మీరు ఎవరింటికైనా వస్తారు, పాలు పట్టించడం అని చెప్పారు, మైలలు తీయడం అన్నారు. అప్పుడు రాగానే మల్లన్నకి ఎలాంటి పాట పాడతారు మీరు ఆ రోజు? ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళిపోగానే మాకు ఫస్ట్ గేట్ బయట సాగపోస్తారు. సాగపోసి వాళ్ళ ఇంట్లో పోగానే మల్లన్న స్వామి పాట పాడతాం. అదొక పాట పాడతాం. సల్లని వాడు రాజు మల్లన్న, సల్లని వాడు మైలారడా స్వామి, సల్లని పేరు గల చిన్న మల్లన్న, లింగమైన రావు మైలారడా నీవు లింగమైన వస్తే రాజు మల్లన్న, నిన్నేరుకుందుకు మైలారడా జంగమైన వస్తే రాజు మల్లయ్య, గనమేరుకుందురు మైలారడా నీకు నిత్య కళ్యాణాలు రాజు మల్లన్న, పచ్చదోరణాలు మైలారడా మావిళ్ళు కొట్టిరి రాజు మల్లన్న, మండపాలేసిరి మైలారడా నీకు గుట్టలు ఈరి మీ రాజు మల్లన్న, గుళ్ళేరు పరిచిరి మైలారడా తంగెళ్ళు కొట్టేరు రాజు మల్లయ్య, తావులేరు పరిచిరి మైలారడా స్వామి కుమ్రెల్లి గుళ్ళల రాజు మల్లన్న, కోలాడగాడు మైలారడా నీవు ఐలేని గుళ్ళల రాజు మల్లన్న, అనంతకారడవు మైలారడా ఈ పూజలకి అల్లాయి రాజు మల్లన్న, పువ్వుల మేలుకో మైలారడా ఈ శవలకి అల్లాయి రాజు మల్లన్న, శవనంత మేలుకో మైలారడా ఇవాళ ఈ పొద్దు రాజు మల్లన్న, ముక్షల గద్దెలు మైలారడా ముక్షల గద్దెన రాజు మల్లన్న, ముందు పూజల కోరు మైలారడా పగిడల గద్దెన రాజు మల్లన్న, పని పూజల కోరు మైలారడా
ఈ పాట వాడతాం మేము ఎన్నుకునేటప్పుడు. ఈ పాట వాడతారు. అయితే ఇప్పటివరకు చెప్పినారు ఒగ్గు కళాకారుల్లో గురువు ఉంటారని. అయితే మీ గురువు ఎవరు? మాకు మా నాయనే ఉమ్. మీ నాయన పేరేంది? ఎల్లయ్య. ఎల్లయ్య. అంటే ఆయన ద్వారానే అన్ని నేర్చుకున్నారా మీరు? మా నాయన అన్ని నేర్చుకున్నారు. అంటే ఈ ఒగ్గు పని చేయడము, దేవుని లగ్గాలు చెప్పడం అన్ని చిన్నప్పటి నుంచి ఇక ఇదే పని అన్నట్టు, వేరే పని ఏం చేయలేదు. వేరే పని ఏం చేయలేదు. మా నాయన ఇక ఇదే పని చేస్తుండే కదా, మాకు కూడా అదే పని నేర్పించి. అంటే అప్పుడు ఇంతగానో ఒగ్గు కళలు లేకుండే కదా, ఒగ్గు కథలు అంటే డోలు అనేది ఇంత లేకుండే కదా అప్పుడు. అప్పుడు లేకుండే కానీ కథలు ఊర్లో పొంటి కథలు చెప్తుంటాం. అప్పుడు ఊర్లో పొంటి కథలు కథలు చెప్పుకుంటుండే. బస్తీలలో కూడా కథలు చెప్పేది. అక్కడ సిటీలో కూడా చెప్పుల బజారు, కోటి, లింగంపల్లి, అక్కడ మల్కపేట, అక్కడ బస్తీలలో కథ చెప్పేది. ఎల్లమ్మ కథ, పోషమ్మ కథ, ఇప్పుడు మైసమ్మ కథ, ఈ బీరప్ప కథ, సారందు కథ, ఇవన్నీ అప్పుడు కథలు ఎక్కువ చెప్పిస్తుండే అన్నట్టు. వెనకటి కాలంలో కథలతోటే బతికేది. ఇన్ని దేవుని లగ్గాలు లేవు, ఇన్ని పూజలు లేవు, ఇన్ని పండుగలు లేవు. ఇప్పుడు మస్తు పండుగలు మంచిగా దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పుడు చాలా పూజలు నడుస్తున్నాయి, పండుగలు కూడా మస్తు చేస్తున్నాం. ఇప్పుడు సట్టిగా వచ్చింది కదా, ఇప్పుడు సట్టెడు వారాలలో మల్లన్న స్వామి పూజలు చాలా జరుగుతాయి. ఇప్పుడు పాలు పట్టిస్తారు, మల్లన్న స్వామి పేరు మీద మైలు తీపిస్తారు, దేవుని లగ్గాలు చేపిస్తారు. ఇక ఇప్పటి నుంచి మన ఉగాది వెళ్ళిన దాకా ఇక మల్లన్న స్వామి లగ్గాలు ఉంటాయి ఎక్కువ. ఎల్లమ్మ తల్లి లగ్గాలు, పోషమ్మ, మైసమ్మ, ఈ లగ్గాలు ఎక్కువ నడుస్తాయి మాకు. ఎక్కువ నడుస్తాయి. అంటే మీరు చిన్నతనంలో ఎక్కువ ఉండేనా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? అంటే చిన్నతనంలో లేవు ఇన్ని. అప్పుడు కథలు చెప్పేది మా నాయన ఇట్లా, కథలతోటి వాళ్ళెమ్మటి తాళాలు కొట్టుకుంటాం. మా మా నాయన తర్వాత మా అన్నలు, మేము నలుగురం అన్నదమ్ములం. మేము నలుగురం ఇక ఇదే పని చేస్తాం. నలుగురు అన్నదమ్ములు ఇదే పని చేసుకోవడం. నలుగురం ఇదే పని చేస్తాం. ఇక అప్పటి నుంచి అప్పుడు జర తక్కువ ఉండే కథలు చెప్తుంటుంది. ఇక ఇప్పుడు కళ్యాణాలు ఎక్కువ అయిపోయినాయి. మంచిగా దేవుని దయ వల్ల ఆ కథలు చెప్తాం, కళ్యాణాలు చేస్తాం. ఇక ఇప్పుడు కథలు అంటే ఎవరు చెప్పించుకుంటలేరు, ఎందుకంటే ఇక రేట్లు ఎక్కువ అయిపోయినాయి కదా. వెనకటి కాలంలో అంటే తక్కువ ఉండే కథలు మంచిగా వినేది. ఎవరన్నా మేము కథ చెప్తుంటే కూడా జనం అనేది మంచిగా ఊకొని వింటుండే. ఇప్పుడు కథలు అంటే ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది. అట్లా అంటే ఈ కాలం మూలకి ఓపిక లేదని చెప్పొచ్చు. ఎందుకంటే సీరియల్లు ఎక్కువ అయిపోయినాయి, సినిమాలు అవి చూసుకుంటూనే ఉంటారు. వెనకటి కాలంలో కథ చెప్తున్నాం అంటే ఓ ఊరు మొత్తం వచ్చి కూకునేది. కథ చెప్తున్నారు అని చేపలు వేసుకొని ఇట్లా జనం అంటే జనము కూకుని చూసేది. ఇప్పుడు అంత లేదు. అప్పుడు సిటీలో కూడా మేము పొద్దంతా చెప్తుంటాం కథ. పొద్దంతా ఈ టైంలో ఎల్లమ్మ తల్లి కథ చెప్పేది. ఈ టైం నుంచి సాయంత్రం 6 గంటల దాకా కథ కూడా పోతుండే. ఎల్లమ్మ కథ చాలా పబ్లిక్ వస్తుండే అప్పుడు. ఇక ఇప్పుడు అంటే కథలు ఇంటలేరు. ఇక మల్లన్న స్వామి దయ వల్ల మంచిగా ఆయన కళ్యాణాలు చేస్తాం. అమ్మవారు ఎల్లమ్మ తల్లి కళ్యాణాలు చేస్తాం, పోషమ్మ, మైసమ్మ, ఇక అమ్మవార్ల కళ్యాణాలు చేస్తాం. అయితే ఇప్పుడు మల్లన్న తమ్ముడు అంటారు, ఎల్లమ్మ అక్క అంటారు. మరి అక్క గురించి ఒక పాట పాడండి మరి. సరే, అక్క గురించి పాడతా. అమ్మర బాబో మా ఊరా ఎల్లమ్మ, తల్లిర బాబో మా ఊరా ఎల్లమ్మ, తెల్లదీరే గట్టినది మల్లెలోడి పోసినదా, సూర్యుడిని పట్టినది సుక్కబొట్టు పెట్టినది, ఆ చంద్రుడిని పట్టినది జడకొప్పులేసినదా. అమ్మర బాబో మా ఊరా ఎల్లమ్మ, తల్లిర బాబో మా ఊరా ఎల్లమ్మ, అమ్మవారు అన్నావు ఆది పరాశక్తి వట, ఆ పుట్టాల పుట్టినావు భూలోకం వెళ్ళినవా, ఆ నవమాముల పట్టినావు నడికట్టు కట్టినవా, ఆ జేరిపోదల పట్టినావు జంజరాలు వేసినవా, ఆ దేవంత అప్పుడుగోల పుదేవంత పుట్టినది. అమ్మర బాబో ఔరాలెల్లమ్మ, తల్లిర బాబో మావురాలెల్లమ్మ, ఆ పుట్ట
గట్టికి ముత్యాలు గద్దెకు గవ్వలట గద్దెకు గవ్వాలు ఘనమైన తల్లివమ్మ నమ్మిన వారికి నిమ్మాయి ఉన్నవట కలిసిన వారికి తల మీద ఉన్నవమ్మ అమ్మర బాబు మావురాలెల్లమ్మ తల్లిర బాబు మావురాలెల్లమ్మ కాలు గజ్జ గల్లు అంటే వరంగల్లు దల్లడీలు వరంగంటి రాజుల వంటి ఓంకార వాడినవా. అయితే ఇక్కడ మల్లన్న స్వామి గుడి ఉంది అంటే ఈ మల్లన్న ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? అంటే మల్లన్న ఇప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఇప్పుడు ఈడ గుడి లేకుండే, ఇక ఈ బస్తీల లీడర్ శంకర్ అంటే ఆయన ఉంటుండే అప్పుడు, ఆయన ఇప్పుడు లేడు. ఇక ఆయన ఈడ మల్లన్న గుడి కావాలి మాకు ఈ బస్తీల, మేము కుర్మోళ్ళం గొల్లోళ్ళం ఉన్నాం, మాకు ఏదన్నా గుడి కట్టియాలని ఇక ఆయనని అడిగితే సరే మంచిది మీరు అడుగుతున్నారు అని చెప్పి ఆయన మరి ఈడ స్థలం ఉంది మరి కట్టుకోరి అని అంటే ఇక అప్పుడు మేము తీసుకొచ్చి ఆ దేవుని నిలిపినాం. 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు. ఆయనని ఎత్తుకున్నప్పటి నుంచి మాకు ఇంకా మంచిగా చూపిస్తుండు భగవంతుడు, ఇంకా మంచిగా ఆయన. ఎందుకంటే ఆయన సచ్చేడు వారాలు ఇచ్చేడు పూజలలో ఆయన పూజ చేస్తాం కదా, ఎక్కువ ఎవ్వలైనా పర్వాలేదు కానీ బస్తోళ్ళు కూడా ఎవ్వలైనా ఆయనకు మొక్కిపోతే ఏ పని అంటే ఆ పని అయితే ఆయన. ఎందుకంటే కోటి మాయల గల్లవాడు కొమ్రేలి మల్లన్న అంటే ఏంటనుకుంటున్నాం, ఈ హైదరాబాద్ మొత్తము ఆ మల్లన్న దగ్గర పోతారు. కొమ్రేలి పోయి సంవత్సరానికి ఒక్కనాడు కొమ్రేలి కాడ ఆయన దర్శనం చేసుకొని ఆయన గుండంలో స్నానం చేసి భక్తితోటి మళ్ళా పాల పరమాణాలు ఆ మల్లన్న స్వామికి ఎక్కించి ఆ ఎల్లమ్మ తల్లి గుట్ట మీద ఉంటది అక్క. ఎందుకంటే మల్లన్న కంటే పెద్దది కదా అక్క, అంటే ఆ మల్లన్న ఏమన్నా అంటే అక్క నువ్వు మీద ఉండాలి నేను కింద ఉంటా అంటే కోటొక్క భక్తులు వచ్చేది ఉంది, శివసత్తులు గణాదులు హైదరాబాద్ మొత్తం ఇట్లా దద్దరిల్లిపోతుంది కొమరేలి కాడ. ఎందుకంటే డోళ్ళు గజ్జల్లాగులు, ఎందుకంటే సిరిశైలంలో కూడా గజ్జల్లాగా తొడుగుతాడు, ఐలేన్లో అంత ఉండదు గజ్జల్లాగా తొడిగేది, కానీ కొమరేలి కానే గజ్జల లాగులు గజసూలాలు ఇక పటాలు తీర్థం తాగుతుంది ఆయన. 7 వారాలు 7 వారాలు అంటే 7 వారాలు తీర్థం తాగినట్టు తాగుతుంది అక్కడ కొమరేలి కాడ. ఆ కొమరేలి మల్లన్న ఉన్నట్టే ఇక ఇక్కడ నిలిపినాం మా బస్తీల. మా బస్తీలను కూడా మంచిగా చూస్తాడు భగవంతుడు. ఆయనను మొక్కిపోయినాం అనుకో ఏ పని అంటే ఆ పని అవుతుంది. అంటే ఇక్కడ మల్లన్నకి ఎప్పుడు కళ్యాణం జరిపిస్తారు అన్నట్టు మీరు? అంటే ఉగాదికి ప్రతి సంవత్సరం ఉగాదికి అంటే ఇక బస్తీలు మొత్తం కలిసి మేము కుర్మలం గొల్లోలం ఇక మనిషికి పసలు వేసుకొని అంటే ఉగాది రోజు ఏమేమి జరుపుతారు మల్లన్న కళ్యాణం అంటే? అంటే ఉగాదికే లాస్ట్ వారం ఇక ఆడ కొమరేలి కాడ కూడా లాస్ట్ అయిపోతుంది, ఈడ కూడా లాస్ట్ వారం అని ఉగాది రోజు చేస్తుంది. అంటే సంవత్సరానికి ఒకసారి పెద్ద పండుగ కదా ఉగాది అంటే, ఇక అందరికీ పెద్ద పండుగ, ఆ దేవుని కూడా పెద్ద పండుగ ఉగాది నాకు. ఎందుకంటే ఉగాది రోజు కొంచెం పెద్ద పండుగ. అయితే ఉగాదికి పండుగ కళ్యాణం చేపిస్తా అంటున్నారు, ఎన్ని రోజులు చేస్తారు అన్నట్టు ఈ ఉగాది కళ్యాణం? అంటే ఉగాది రోజు ఒక రోజు ముందు గంగకి వెళ్తాం, ఇక గంగకి వెళ్తే అప్పుడు గంగ తెప్ప ఇక బోనాలు, అక్కడ మైసమ్మ తల్లి ఉంటది కట్టకాడ, కట్ట మైసమ్మ బోనం, గంగ తల్లికి బోనం, ఎల్లమ్మ తల్లికి బోనం, 3 బోనాలు చేసుకొని ఇక గజ్జల్లాగులు తోడుకొని మంచిగా ఆటపాటలతోటి 4 డోళ్ళు 4 గజ్జల్లాగల సామాన్లు ఉంటాయి, ఇక అవి వస్తువులతోటి ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా మంచిగా నైటు ఆనందంగా ఆడపోయి కట్ట మీద గంగ పటం వేస్తాం. ఇక ఆడ గంగ పూజ అవుతుంది, అక్కడ మైసమ్మ కాడ బోనం ఎక్కించి ఆమె కూడా మైసమ్మ కాడ పూజ చేస్తాం, నైట్లో తీసుకొని ఇక మళ్ళా పొద్దుగాల ఉగాది రోజు సాయంత్రం 3 గంటలకు మళ్ళా మొదలు పెడతాం, రాత్రి 8 అవుతుంది, ఇక 8-9 అవుతుంది కళ్యాణం అయిపోయే వరకు. కళ్యాణం అయ్యే వరకు. ఎందుకంటే జనం మొత్తం రావాలిగా అమ్మ, పండుగ కదా అందరికీ దేవునికి అడుక్కునుడు ఇక పూజలు చేసుకున్నాడు, ఇక వాళ్ళకి అవన్నీ అవే సరిపోతుంది. ఎందుకంటే ఇక అందరు జనం రావాలని మంచిగా నైట్లో
చేస్తాం అన్నట్టు ఉమ్, ఇక ఎట్లా 3 గంటలు మొదలు పెడితే రాత్రి 10 అవుతుంది, 10, 11 అవుతుంది. ఉమ్, ఫస్ట్ పెద్ద పటం వేస్తాం ఇట్లా, ఉమ్, ఈడ పెద్ద పటం వస్తుంది. ఆ పటం మళ్ళీ ముంగల కళ్యాణం అవుతుంది. ఉమ్, కళ్యాణం అయిన తర్వాత భక్తులు ఇక బస్తులు మొత్తం ఒడిబియాలు తెస్తారు ఉమ్, దేవునికి. ఇక ఒడిబియాలు పోస్తారు. ఒడిబియాలు ఇట్లా అయిపోయినాక ఆడ పెద్ద అగ్గుండాలు పెడతారు. ఉమ్, అగ్గుండం పెట్టినాక ఇక దేవుడు ఈ పటం మీదకి వెళ్ళి అగ్గుండాలు దొక్కుతాడు. ఉమ్, అగ్గుండాలు దొక్కినాక మళ్ళీ తిరిగి వచ్చి గుళ్ళెకి వస్తాడు. గుళ్ళెకి వచ్చినాక అప్పుడు పాలు తాపిస్తాడు. ఇంక ఆయనకు పాలు పట్టించడం అని మనం ఆవు పాలతోటి ఇక్కడ పాలు పెట్టి పాలు తాపిస్తాం దేవుడు. అంటే ఈ అగ్నిగుండాలు అనేది ఎవరెవరు దొక్కుతారు అన్నట్టు? ఎవరైనా ప్రజలు వచ్చిన వాళ్ళందరూ దొక్కొచ్చా? ఎవరు దొక్కుతారు అసలు ఆహా అగ్నిగుండాలు? కాదు, అగ్గిగుండాలంటే మల్లన్న దేవుళ్ళు వస్తూలేదు తొక్కాలి. ఉమ్, గనాదులు ఎల్లమ్మ తల్లి వస్తుందా, ఉమ్, ఎల్లమ్మ దేవుడు వస్తోళ్ళు అగ్గిగుండం దొక్కాలి. ఉమ్, మల్లన్న దేవుడు వస్తోళ్ళు అగ్గిగుండం దొక్కాలి. పోషమ్మ గాని ఉమ్, మైసమ్మ గాని దేవుళ్ళు వస్తోళ్ళే తొక్కాలన్నట్టు. ఉమ్, వేరేళ్ళు ఇతరుల వాళ్ళు దొక్కొద్దు, ఎందుకంటే భగవంతుంది కదా. ఉమ్, ఎందుకంటే ఆ పటం దొక్కి అగ్గుండాలు దొక్కినప్పుడు కూడా కాళ్ళకు పసుపు పెట్టుకొని ఉమ్, మంచిగా ఏంటంటే ముఖానికి బండారు, కాళ్ళకు బండారు, పెయ్యంతా బండారు ఉంటుంది అన్నట్టు. ఉమ్, ఆ బండారు ఉంటే ఏది కూడా అటంకం కానియదు. ఉమ్, అగ్గిగుండాలల్లో మనం ఇట్లా కాలు పెట్టినా కాలదన్నట్టు. ఉమ్, భగవంతుని బండారు అంటే ఏంది, బంగారం కంటే ఎక్కువ ఉమ్, భక్తి అన్నమాట. ఆయన బండారు నొష్టుకున్నా కూడా కానీ దిష్టి తాకదు. ఉమ్, నొష్టికి నువ్వు బండారు ఎందుకు పెట్టుకుంటారు? నొష్టికి మనం బండారు పెట్టామనుకో ఎవరన్నా ఇట్లా చూస్తోళ్ళకు కూడా దిష్టి తాకదు. ఇక ఉమ్, మాకు ఏది ఉన్నా మళ్ళీ మేము బండారు పెట్టుకొని పుట్టకాడికి పోతాం. ఉమ్, పుట్టకాడికి పోతే పాము కూడా మళ్ళీ పుట్టలకి వెళ్ళి బయటికి వెళ్ళదు. ఉమ్, ఇట్లా పాము కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మల్లన్న బండారు అంత పవిత్రమైంది అన్నట్టు. ఉమ్, ఆయన మనం అగ్గిగుండాలు మనం ఎందుకంటే ఆ భగవంతుడు అప్పుడు అగ్గిగుండాలలో కూకొని ఇట్లా బంతులు ఆడిండు అన్నట్టు. ఉమ్, అగ్గిబంతులు ఆడిండు. ఆ అగ్గిబంతులు ఆడినందుకు ఆయనకు సంతోషంగా అగ్గిగుండాలు వేరవాలి. ఉమ్, ఆయన అగ్గిలో కూకొని అగ్గిబంతులు ఆడిండు కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఆయనకు అగ్గిగుండాలు వేస్తే అగ్గిగుండంలో ఏదైనా ఉన్నా దూరం అయిపోతుంది. ఉమ్, ఆ అగ్గిని చూస్తేనే ఆవితి అయిపోతుంది అన్నట్టు. ఉమ్. భగవంతుంది అట్లా నీల సంవత్సరానికి ఒకసారి అగ్గిగుండం కంపల్సరీ వేస్తుంది గుడి ముందు. ఇక్కడ భక్తులు చెప్పారు కొంతమంది, ఇక్కడ ఉగాది రోజు కళ్యాణం జరిగే వాళ్ళకి జరిగిన రోజు మల్లన్న గొలుసులు తెంపుటానని ఉందంట. అసలు ఆ కార్యక్రమం అనేది ఉందా? అంటే ఆ గొలుసులు తెంపుతాం ప్రతి ఉమ్. సంవత్సరం. అంటే ఏందన్నట్టు అసలు అవి గొలుసులు తెంపడం అంటే అనేది? గొలుసులు అంటే అప్పుడు బవరంబ ఒంటిమాల మేడ మీద ఉంటది. ఉమ్, మల్లన్న ఆ మేడ మీదకి ఆమె దగ్గర పోతుంటాడు. పోతుంటే కులాహన మాలవాడు వీరశేషారుడు మల్లన్న మీదకి యుద్ధానికి వస్తాడు. ఉమ్, వస్తే అదనా నువ్వు నాతోటి యుద్ధం చేస్తావారని చెప్పి మల్లన్న పురగముసూలం లేపి నా పిల్ల వస్తాడు అన్నట్టు. మరి నాకు ఏదన్నా చల్లని దీవనార్థి పెట్టిన ఆయన మరి నా పానం పోయింది, మరి కళ్ళ కార్యోగం నాకు ఏదన్నా ఆధారం ఉండాలి కానీ అంటే, సరేరా నీ జంజరం, నీ మెడలో ఉన్న జంజరం, ఈ జంజరం ఉట్టి ఇవ్వవద్దు, కళ్ళ కలియోగం అందు నాకు పండుగ చేస్తారు, నా గుళ్ళు గోపురాలు కడతారు, నా గుళ్ళ ముంగల నీ మెడలున్న జంజరమే ఉక్కు గొలుసు అని చెప్పి గొలుసు తెంపుతారు. నీ గొలుసు కాడ నీకు నిమ్మకాయతోటి కొబ్బరికాయతోటి ఒక శాంతి పెడతారు. ఉమ్. తర్వాత అని ఆయన చెప్తాడు అన్నట్టు. చెప్పినందుకు గొలుసు ఎవరు తెంపుతారు ఈ గొలుసులు అనేది? అంటే మేము ఒగ్గోళ్ళ మీద తెంపాలి. ఉమ్, సమానం మల్లన్న స్వామి గజ్జల్లా దొరుకుకోవాలి, ఉమ్, గజస్థులం పట్టుకోవాలి. ఉమ్, మా పిక్క గజ్జలు, నాగబంధు, గంట, గజ్జలాగు, ఈరగోల అవన్నీ ఇక మల్లన్న స్వామి ఉగ్రం వస్తుంది అన్నట్టు. అప్పుడు ఉమ్, ఉగ్రం మీద గొలుసు ఆయన ఇక ఆ మీద వచ్చేస్తాడు. ఉమ్, మన మొత్తం ఇక ఆయన బలం వచ్చేస్తుంది అన్నట్టు మాకు. లేకపోతే ఆ గొలుసు తెప్పాలంటే ఎవరి తరం అవుతుంది? ఎవరు? ఇంత దొడ్డు ఉంటుంది గొలుసు. ఉహు. మరి ఆయన ఆయన బలం అనేది వచ్చే గొలుసు తెప్ప. దేంతో తయారు చేస్తారు ఆ గొలుసులు అనేది? గొలుసా ఉమ్, అవి తయారు చేస్తారు, అదే బీట్ కమరోళ్ళ దగ్గర తయారు చేయించుకొస్తారు.
అంత గట్టి గొలుసు అయినా సరే దేవుడు వచ్చినప్పుడే ఇంత అవుతుంది దొడ్డు ఉంటది గొలుసు. మళ్ళా ఆయన మరి ఆయన బలం లేకపోతే మేము ఏం పని చేయలేము కదా. చెప్పినాగా కాలి బండారులోనే అంత బలం ఉంటది ఆయన. మళ్ళీ ఆయన ఏంటంటే అంత పెద్ద గొలుసు కూడా తెంపుతాడు. సంవత్సరానికి ఒకసారి ఆయన దీవనార్తి పెట్టిండు కాబట్టి దాని గురించి గొలుసు తెంపవలసి వస్తుంది. అయితే మీరు పోషమ్మ పండుగలు కూడా చేస్తా అని చెప్పినారు కదా, అవును. మరి ఒక తల్లి పోషమ్మ గురించి కూడా ఒక పాట పాడండి మరి. సరే పాడదా. ఆ పోషమ్మ అరే సన్నగాజుల పోషమ్మ సల్లని గంతుల మాయమ్మ అమ్మ మాయమ్మో నంది తినల పోషమ్మ నేను వీరికి ముత్తుల గుమ్మ అగ్గిల పుట్టినవమ్మో గడ్డ జ్యోతినన్నావా బొగ్గుల పుట్టినవమ్మ బుగన తల్లివమ్మో ఎనకమి సంతున మాత మిగల్ల మాతావమ్మో సన్నగాజుల పోషమ్మ సల్లని కట్టుల మాయమ్మ సన్నగాజుల పోషమ్మో సల్లని కట్టుల మాయమ్మ ఇడము చేతుల మాత నీకు ఈరగోలలో తల్లి యాపగురిల్లాలమ్మో నీకు ఎడిపిడి పడవలి మాత రావు రావును తల్లి నువ్వు రణవేలి మాతుల మాత సన్నగాజుల పోషమ్మ సల్లని కన్నుల మాయమ్మ అమ్మ మాయమ్మో నేను వేడిని ముద్దుల గుమ్మ నేను వేడి నోళ్ళ రక్షించే నేను చూసిన వాళ్ళ దుచ్చు మాత వనగనే నిన్నా మాతడి కన్నుల గన్నా సన్నగాజుల పోషమ్మ సల్లని కన్నుల మాయమ్మ. అయితే మేము విన్నాము మల్లన్నకి కంచర్ల పండుగ కూడా చేస్తారని. మళ్ళీ అసలు కంచర్ల పండుగ అంటే ఎవరు, ఏంది, ఎవరెవరు చేస్తారు అసలు? కంచర్ల పండుగ అంటే ఎవరు చేస్తారంటారా, మన గొల్లోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఓతను ఉంటది అన్నట్టు. మన తాత ముత్తాతల నుంచి కంచార్లు కట్టి మన దేవుణ్ణి తీసుకుపోతారు, పెద్దగా కంచార్లు కడతారు. అలా ఒక వీరశాసాలు నిలుపుతారు, నిలిపి ఆడ కంచార్ల కాడ మల్లన్న కథ చెప్తారు. మల్లన్న కథ చెప్తారు ఆడ కూడా. అంటే కంచర్లు అంటే వీరశేషులు అని ఒకరిని చెప్పి ఆడ కథ చెప్పాలి. ఆడ వాళ్ళకు మళ్ళీ అందరిని ఊకుండా పెట్టి కథ చెప్తాం అన్నట్టు. ఏం కథ చెప్తారు అక్కడ? ఆడ మల్లన్న స్వామి కథ చెప్తాం, చెప్పాల. అలలలలల దేవదేవుడు మల్లయ్య కాలారి కంచివేరి పట్నం వెళ్ళిపోదామని చెప్పి ఆడరాని బల్లీలు అడియాలి, ఉడరాని బల్లీలు ఒడిచి బల్లె పెట్టి బల్జోళ్ళ పిల్ల దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి మల్లయ్య జంగమా రూపం వేసినాడే. అరే సచ్చన బలదోడు సామిల మల్లయ్య జంగామేశాము దేవుడు కట్టేరా కగత గడ్డాలు గుమ్మత శంకూరే గనగన గడ్డాలు గంటలు కొట్టేరా ఆడికెళ్ళి దేవుడు మల్లయ్య పల్లె వల్ల పట్నం వచ్చేరా పల్లెల పట్నం చేరవచ్చుండు మల్లన్న అసవంటి పల్లె వాళ్ళ పిల్ల బాల బేడలా దేవిని ఓ పల్లెదాన అసవంటి నేను 33 కుల శుక్రాలు లేకుండా చూస్తానన్నాడు. కాలుకోరి కాడికెళ్ళి కట్టి రేపదాకా 33 కుల శుక్రాలు లేకుండా చూసినాడే. ఈ కాంతనాథులకు వచ్చన్నాడు మల్లన్న ఆకుల మల్ల ఏసవేసుడు వాకు విడ ఉప్ప చెప్పిండు కాదుల మల్ల ఏసవేసుడు కాదులు పెట్టిండు సాల మల్ల ఏసవేసి సారచీరలు ఉప్ప చెప్పి మీరు ఏమి వేషం కట్టాలన్నాడు మల్లన్న. గొల్ల వేషం కట్టుకొని గొంగడు పుజారి వేసుకుండు మంగ దుడ్డుకోల చేతుల పట్టుకొని అరే గొల్ల వేషాము దేవుడు కట్టేరా మంగ దుడ్డుకోల చేతుల పట్టేరా అడికెళ్ళి దేవుడు మల్లయ్య పల్లె వాళ్ళ తోటి కూడారా
పల్లెళ్ళ దగ్గర చేరవచ్చుడు బావలార మీతోటి నేను దూదమాడతానన్నాడు. టకో పంజం అని చెప్పిండు. ఆ పంజం మీద అసవడి ఎండి బంగారం విడిలే దైవం ఓడుకున్నాడు. అసవడి ఓ బావలారా మీరు అన్ని పోయినాయి అని చెప్పి బాధపడుతురు గాని నాకు పనికి వచ్చేది మీకు పనికి రాంది మీ చెల్లె ఉన్నది బావా. మీ బావలు తెచ్చి పంచం మీద పెట్టమన్నాడట. ఆ పంజంలో ఏమనుకుంటున్నారంటే ఈడు గొల్లోడు మన చెల్లెనెట్ట తీసుకుపోతాడని చెప్పి పంచం మీద పెట్టినారే. టకో పంచం అన్నప్పుడు ఓడించుకున్నాడు. అసలు ఎక్కర్రా మీ చెల్లెని తెచ్చిన చేతి పట్టేమంటే ఏ వల్లయ్యా నీ మూతి మీద విషం మొలకు మొలతారు ఉన్నవారి అయితే మా చెల్లెలు వంటి వాళ్ళ మేడ మీద ఉన్నది మా చెల్లెని తీసుకుపోవంటున్నారట. ఒరే కొడుకులారా నా శబ్దికారమే చూసారా అన్నాడు. మాయ గుర్రాన్ని చేసిండు. ఆ గుర్రాన్ని మాయ రెక్కలు చేసిండు. గుర్రం ఇలనాడు విమానం ఎట్లా పోతుందో అదే ప్రకారంగా ఆకాశాన గుర్రం వెళ్ళిపోతుండగా అడికెళ్ళి మల్లన్న కోట మీదికి వెళ్ళిపోతుండగా బల్జోళ్ళ పిల్ల పాల వేళ్ళమ్మ ఊరుకొస్తుండగా అదునాడి దానితోడి నాకే ఇద్దామన్నాడు. ఎల్లమాస్తమటిడికి బాగా తిప్పిండు. గుర్రం మీద ఊకుండా పెట్టుకొని ఎర్ర వస్తుండగా కులాన మాలవాడు వీరశేషాలు ఎమ్మడి పడ్డాడు. వీరశేషాలు ఎమ్మడి పడ్డప్పుడే మల్లన్నది ఎక్కలేని కోపం వచ్చింది. తనకేసి కొట్టిండు రామన్నారామా. కంచివేరి కోటలల్లా కోటాలల్లా మాగి మదిప్పి దానికి ఏది కొట్టి వరకు సూరములు చెప్తున్నాడే. అయితే విన్నాం కదా అసలు సట్టేడు వారాలు అంటే అసలు ఒగ్గు ముత్యాల గారు నోటి వెంట అసలుకి అంటే మల్లన్న పూజ ఎలా పాటించాలి, ఈ బండారి గొప్పతనం అనేది వారి నోటి వెంట ఎంత బాగా చెప్పారో అసలుకి. ఎవరైనా సరే మల్లన్నను కొలిచే వారి సట్టేడు వారాలు చేయాలని, సట్టేడు వారాలు చేసిన వాళ్ళకి కొంగు బంగారం నిలుస్తారని మల్లన్న నమ్ముకోవాలని. అందరికీ సట్టేడు వారాల శుభాకాంక్షలు. ధన్యవాదాలు.